ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? రేవంత్ రెడ్డి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడనే భాషను ఎంచుకుంటుడు. చినిగిన నోటుకు గీతలు ఎక్కువ, ఏమి లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడ్డట్టు ఏతుల రేవంత్ రెడ్డిగా ఈయన మాట్లాడే భాష ఒక ఏతుల రేవంత్ రెడ్డిగా అంటే ఈయన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో ఈ దేశంలో అగ్రగామిలో నిలిపినటువంటి నాయకుని పట్టుకొని మాట్లాడేటువంటి భాష ఈ రేవంత్ రెడ్డి భాష ఏ విధంగా ఉందంటే, అంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడతారని చూడ అనుకుంటలేరు. ఈయనకు ఈ ప్రజలు బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డి భాషను చూసి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అమ్మకు పుట్టలేదా, నీ అవ్వ అన్న పదం ఎందుకు వస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా గదా నువ్వు ఎంచుకున్నటువంటి భాష ఒక నీచుడు, నికృష్టుడు, ఒక తాగుబోతోడు తాగి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో అట్లా మాట్లాడుతున్నావు. అంటే నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఏనాడైనా ఉద్యమం చేసినావా నువ్వు? ఉద్యమం గురించి తెలుసా? తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చింది? కేసీఆర్ కాదు కదా 2001లో పార్టీ పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు కొట్లాడి 2 సందర్భాలలో 2004, 2009లో ఎలక్షన్లు పోతే, ఎలక్షన్ల ముందు జైలు తెలంగాణ నాయకులు, ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అంటే అట్లా కాదని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసము ఆయన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకులు పట్టుకొని నువ్వు మాట్లాడట్లే. భాష ఏ విధంగా ఉంది రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఒకసారి అర్థం చేసుకో. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నా అనుకోకు, తస్మాత్ జాగ్రత్త. మేము మాట్లాడితే దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలుగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా గౌరవాన్ని ఇస్తున్నాం మేము. ఆ గౌరవాన్ని ఉంచుకో. ఈ రాష్ట్రంలో నీకు అవకాశం ఇచ్చిర్రు, ప్రజలకు ఏం చేస్తావో నువ్వు ఇస్తున్నటువంటి హామీలపైన మాట్లాడు. నువ్వు ఇస్తున్న 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడు. పదే ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకాడ లేదు. పాలమూరు బిడ్డ అనుకుంటున్నావు, నల్లమల బిడ్డ అంటున్నావు, నల్లమల పులి అంటున్నావు, నల్లమల పిల్లివి నువ్వు. నల్లమల పిల్లి కూడా ఉన్న విలువను కూడా తీసేస్తున్నావు. నల్లమల ప్రజలకు ఏం చేసినావు చెప్పు. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది కదా, నల్లమల ప్రజల గురించి నువ్వు చేసినటువంటి ఏందో చెప్పు. ఇలా ఇదే పాలమూరు రంగారెడ్డిలో ఇలా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ఇలా 90% బీఆర్ఎస్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తే నువ్వు 10% కంప్లీట్ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రజలకు ప్రతి ఎకరాకు నిలిచాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటే, ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి డిపిఆర్ రిజెక్ట్ చేసి రిటర్న్ వస్తే నువ్వు మాట్లాడే పరిస్థితి ఉందా? ఇలా కేసీఆర్ గారు కదా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రాంతం పట్ల, తెలంగాణ వ్యవసాయ రంగం పట్ల, రైతుల పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ మళ్ళీ పాలమూరు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మనం అడ్డుకొని తీరాలి అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడితే, కేసీఆర్ గారి గురించి గీదా నువ్వు మాట్లాడేది. నీకు దమ్ముంటే కేసీఆర్ గారి గురించి పాలన ఏ విధంగా చేసినో నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, నువ్వు చేసి చూపి. కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు బిడ్డ. రేవంత్ రెడ్డి మేము చాలా క్లియర్ చెప్తున్నాం, నీకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతాం, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. ఒక తెలంగాణ వాదిగా మనకున్నటువంటి గౌరవాన్ని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో తీసుకుపోయినటువంటి వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా తెలంగాణ వాడి ఈ విధంగా మాట్లాడాలంటే ఆ విధంగా ఉంటుందని ఆ గౌరవాన్ని మేము ఆ గౌరవంతో నీకు గౌరవం ఇస్తున్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకో. లేని పక్షంలో బిడ్డ నువ్వు ఎక్కడ కూడా తిరగలేవు. ఎందుకంటే తెలంగాణలో ఉద్యమకారులంతా కూడా కేసీఆర్ వైపే ఉన్నారు, తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ వైపే ఉన్నారు. 2 ఏళ్ల కాలం పాటు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ని రేవంత్ రెడ్డి బర్లు కాసుకోమనడం ఎట్లా చూస్తారు మీరు? నీవు మాట్లాడే భాష గదే. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుని పట్టుకొని గదా నువ్వు మాట్లాడే భాష. బర్రెలు కాసుకో, అంగట్లా ఎద్దులను నమ్ముకో, ఏం మాట్లాడుతున్నావా? ఒక కేసీఆర్ గారు రాష్ట్రం సాధించకపోతే నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అయ్యేవానివా? ఈ తెలంగాణ రాష్ట్రం రాకపోతే నువ్వు ఆనాడు ఏడున్నావు. 2009లో కేసీఆర్ గారు దీక్ష చేస్తుంటే సీమాంధ్ర నాయకులకు చంద్రబాబు నాయుడు బూట్లు తుడుచుకుంటున్నావు. నువ్వా మాట్లాడేది కేసీఆర్ గారి గురించి? తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే నువ్వెవడు అని అడుగుతున్నా నేను. నువ్వు ఏనాడు ఉద్యమం చేసిన విద్యార్థి నాయకునిగా యూనివర్సిటీలో కేసీఆర్ గారు పిలుపుని అందుకొని విద్యార్థులుగా ఉద్యమంలో ముందు వరుసలో నిలబడేసి అనేక కేసులు పెట్టించుకొని జైలుకు పోయి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మేము కేసీఆర్ గారి నాయకత్వంలో నువ్వు ఆనాడు ఎన్నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినావా? నువ్వు రైఫిల్ పెట్టుకొని, నువ్వు తుపాకులు పట్టుకొని తిరిగితే రైఫిల్ రెడీగా ఉన్నావు. నువ్వు మాట్లాడేది కొడంగల్ ప్రజలకు తెలియదా? నీవు అప్పుడు కూడా చంద్రబాబు ఏజెంట్గా పనిచేసినావు. నువ్వు దొంగదారిన పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఇలా దొంగదారిని అనేక ఉచిత హామీలు ఇచ్చి ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. పబ్లిక్ ప్రజలను మోసం చేసి
ఒక సర్కస్ సవాల్ వేసినట్టు కేసీఆర్ గారు లక్షిస్తే తులం బంగారం నేను ఎక్కువిస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు రైతు బంధు 10,000 12,000 ఇస్తుంటే నేను 15,000 ఇస్తాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ఏ ఒక్క హామీ నెరవేర్చినా నువ్వు నిన్న మాట్లాడుతున్నావు కానీ నీ మీటింగ్లో నీవు ఈ 2 సంవత్సరాలు లేటుగా పెట్టిన పంచాయతీ ఎలక్షన్లు, ఆ పంచాయతీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత పంచాయతీకి ఏం చేస్తావు చెప్పు కదా. నీకు దమ్ముంటే పంచాయతీలు గెలిపించుకున్నావు. దొంగ లెక్కలు చెప్పడం ఆడ కూడా ప్రజలను మోసం చేసి దొంగ లెక్కలు చెప్పి ప్రజలను డైవర్ట్ చేసే పరిస్థితి. గిఫ్ట్గా గ్రామానికి 10 లక్షల ఫండ్స్ ఇస్తా అంటున్నారు. చేయమని చెప్తున్నాం కదా. ప్రజలకు నువ్వు ఒక ముఖ్యమంత్రి, నీకు బాధ్యత ఉంది, దాని మీద మాట్లాడు. ప్రజలకు ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు డిలే చేసినావు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టలేదు, ఇలా అవకాశం వచ్చింది పెట్టినావు. సరే ఎవరెన్ని గెలిచినో ప్రజలకు తెలుసు, ప్రజలందరికీ తెలిసినాక నువ్వు ఆ గ్రామ పంచాయతీకి ఏం చేస్తున్నావు దాని మీద చర్చ చేయి. అంటే కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేటీఆర్ గారి గురించి మాట్లాడదాం. కేటీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక విలువలు ఉన్నాయి అని కాడ నువ్వు ఏం చదువుకున్నావు ఆయన నేను అడుగుతున్నా. నువ్వేం చదువుకున్నావు? కేసీఆర్ గారి గురించి మాట్లాడే భాషేనా? నువ్వేం చేస్తున్నావు మరి ఆ జూబ్లీహిల్స్లో? నువ్వేం చేస్తున్నావు నీ ప్యాలెస్లో? కేసీఆర్ అమెరికాలో ఇది చేసిండు, కేసీఆర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ ఉందా? కేటీఆర్ గోటికి సరిపోను. కేటీఆర్ ఎంత హైదరాబాద్లో ఐటీ రంగాన్ని ఈ ప్రపంచంలో అగ్రగామిలో నిలిపిన యువనాయకుడు కేటీఆర్ గారి గురించి మాట్లాడే భాష ఏమైనా ఉందా? కేటీఆర్ గారి గురించి మాట్లాడుకో, నీ ఎవ్వని మాట్లాడుతావు? ఒక తల్లి లాంటి వ్యక్తి కేసీఆర్ గారి సతీమణి శోభమ్మ ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి ఘనత, ఆ తల్లిని పట్టుకొని నీ ఎవ్వని మాట్లాడతావా? నోరుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతా? పదే రేవంత్ రెడ్డి ఇంత ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉన్నారు అనుకోవచ్చు. ఫ్రస్ట్రేషన్లో అదే నేను చెప్తున్నా కదా, ఫ్రస్ట్రేషన్లోనే ఏం మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ కేసీఆర్నే వాయిస్ ఎత్తుకోవాలి, కేసీఆర్నే తిట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి. ఈయన వాడండి కేసీఆర్ కుటుంబానికి మళ్ళా అధికారం ఇవ్వండి. ఈయన జాగిరా అదేమన్నా? ప్రజలు తీర్పిస్తారు కదా, ప్రజలే కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ఈయన ఎట్లా మాట్లాడతాడు? మళ్ళీ నాదే ప్రభుత్వం కేసీఆర్ కుటుంబానికి ఇయ్యరంటాడు. అంటే ఈయన సొంతం అది ప్రజలు నిర్ణయిస్తారు కదా. ప్రజలు నిర్ణయిస్తుంటూ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల దగ్గర పోతే ఎలక్షన్లో పోతే ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఎవరికి గెలిపించుకొని ప్రజలకు తెలియదా? ఇలా కేసీఆర్ బయటకు రాకుండానే కేటీఆర్, హరీష్ రావు గారు ఎవరు ఎక్కడ ప్రచారం చేయకుంటే పంచాయతీ ఎలక్షన్లో ఎన్ని వేల సర్పంచ్లు గెలిచినా ఒకసారి గమనించుకోరు. ఆ సర్పంచ్ల రిజల్ట్ వచ్చినాక ఆగమాగం అవుతుండు, మతి భ్రమించిపోయింది, ఏం మాట్లాడడం అర్థం కాక నోటికి ఇష్టం వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారికి తిట్టుడే ఈయన పనిగా పెట్టుకొని ఒక నీచమైన భాషను ఎంచుకొని ఆయన కంటే ఎక్కువగా మాట్లాడగలుగుతాం, నీతంగా మాట్లాడగలుగుతాం. ఈయన ప్రభుత్వంలో ఈయన ముఖ్యమంత్రి కొనసాగుతుడు. కేసీఆర్ కారా ఉన్నటువంటి పోలీసులు అంతా ఈయన పోలీసులేనట. అంటే ఇక నీ హోంశాఖ నీ దగ్గర ఉంటే ఇక మొత్తం పోలీసు వాళ్ళంతా ఇక మొత్తం ఆడ కేసీఆర్ అంటే కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేలా అంటే ఈయన పోలీసులేనట. ఈయన మాట్లాడే భాష ఏంటంటే ఇక నేను మళ్ళా నిజాం రాజులు ఉంటారుగా, నిజాం రాజుల లెక్క ఈయన కూడా మళ్ళా సేమ్ మొత్తం ఏంటంటే ఒక నియంత పోకడా. అంటే ప్రతి సభలో బీఆర్ఎస్ మీద ఫైర్ అయినట్టు బీజేపీ పార్టీ మీద ఎందుకు ఫైర్ కాలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి? బీజేపీ ఏజెంట్ అయినా కదా ఈయన కూడా, రేవంత్ రెడ్డి మోడీ శిష్యుడే కదా. బడాబాయ్ మోడీ అంటే చోటాబాయ్ చంద్రబాబు కదా. ఈయన అక్కడ తిట్టకనే కదా ఎంతసేపు కేసీఆర్ మీద, కేటీఆర్ గారి మీద. అరే నాయన నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, నీకు అవకాశం ఇచ్చారు. దొడ్డిదారినో దొంగదారినో నువ్వు ప్రజలను నమ్మించినావు, ఏదో బొల్త కొట్టించినావు, ప్రజల్ని నమ్మిరు. నువ్వు నమ్మినాక ఈ 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వేం చేయాలి? నువ్వు ఇచ్చినటువంటి హామీల పైన ఒక నిరుద్యోగ విద్యార్థి నాయకునిగా నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఇస్తున్నటువంటి నీవు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వేసినావు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ డిసెంబర్లో ఇన్ని ఉద్యోగాలు ఇస్తా, ఈ టైంలో నోటిఫికేషన్ ఇస్తా, ఈ టైంలో ఎగ్జామ్ పెడతానని చెప్పి ఒక ఎగ్జామ్ అని పెట్టినావా? జాబ్ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగులకు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? నీవు ఇస్తున్న ఉద్యోగాలన్నీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన తర్వాత విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలను అడుగుతున్నాను నేను. ఇవాళ గురుకుల విద్యార్థి నాయకులు ఒక గురుకులాల పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు 120 మంది విద్యార్థులు జరిపారు. కేసీఆర్ గారు కదా 1000 పైగా గురుకులాలు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంతా పేద విద్యార్థులు మంచి విద్యను అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో 1,20,000 సంవత్సరానికి ఒక విద్యార్థి పైన ఖర్చు పెట్టి గురుకులాలు తీసుకొస్తే ఆ గురుకులాలు మొత్తం విచ్ఛిన్నం చేసింది ఎవడా? రేవంత్ రెడ్డి కదా. ఇలా వీటి గురించి నువ్వు చేయలేక చేతగాక ఒక ఆఫీసర్ని పెట్టి, ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి ఎందుకు గురుకులాలలో విద్యార్థులు సరిపోతున్నారు? ఏం జరుగుతుంది అసలు గురుకులాలలో? దగ్గర నిధులు లేవని పదే చెప్తా ఉన్నారు. ఆ కారణంతో ఏమైనా ఇట్లాంటి జరుగుతున్నాయి అనుకోవచ్చు. అవు కదా, నువ్వు జనరేట్ చేసుకోవాలి కదా. ప్రభుత్వాన్ని ఏ విధంగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఆ విధంగా జనరేట్ చేసుకోవాలి కదా. ప్రభుత్వంని ఎట్లా నడపాలని తెలియాలి కదా. నీకు ఇంకిత ఉండాలి, జ్ఞానం ఉండాలి కదా. ఒక అజ్ఞానం లేక మాట్లాడితే సరిపోదు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అనేక హామీలు ఇచ్చినావు. హామీలలో కొన్ని హామీలన్నా నువ్వు ఇస్తున్న హామీలు ఏ ఒక్క హామీ అయినా
ఏమైనా అంటే ఉచిత బస్సు గురించి మాట్లాడతాడు. ఆ మహిళలు కొట్టుకుంటారు తప్ప ఆ ఉచిత బస్సు ఏం జరుగుతుందో తెలుసు. ఆ ఉచిత బస్సు తప్ప ఇంకోటి ఇచ్చేది లేదు. సన్నబియ్యం అంటే సన్నబియ్యం అరే ఆల్రెడీ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడే సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిండు. ఈసారి గవర్నమెంట్ వస్తే సన్నబియ్యం కార్యక్రమం నడిచేది. నువ్వు దాని తప్ప ఇంకా వేరే మాట్లాడుతున్నాయినా నీవు ఏది మాట్లాడినా ప్రజలు మభ్యపెట్టడానికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రజలంతా సంతోషంగానే ఉన్నారంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగానే ప్రజలు 2 ఏళ్ల కాలం పాటు సంతోషంగా ఉన్నారనుకోవచ్చు. ప్రజలు సంతోషంగా ఉన్నారా? ప్రజలు సంతోషంగా ఉంటారు. రేవంత్ రెడ్డి ఆ భాష ఎందుకు ఉంచుకుంటాడు? ఆ భాష ఎంచుకుంటాడా? ప్రజలు సంతోషంగా లేరు కాబట్టి పంచాయతీ ఎలక్షన్లో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు కాబట్టి కేసీఆర్ను చూసి కాంగ్రెస్ పార్టీ కూడా భారీ విజయం సాధించిందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ విజయం సాధించిన ఆయన దొంగ లెక్కలు చెప్పుకుంటాడు. ఆయనే దొంగ లెక్కలు చెప్పుకున్నాడు. అక్కడ కొడంగల్లో కూడా అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే దొంగ లెక్కలు చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా గుంజుకొని మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇవాళ ఆయనకు ఒక రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ ప్రకారం ప్రజలంతా కూడా మన వైపు లేరు కాబట్టి ఇవాళ కృష్ణా జలాల మీద పాలమూరు రంగారెడ్డి మీద కేసీఆర్ గారు అంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొన్న వచ్చినటువంటి రాష్ట్ర కార్యవర్గం మీటింగ్ తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టినాక కేసీఆర్ గారు ఎక్కడైనా వ్యక్తిగతంగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి పాలన గురించి మాట్లాడిండు. ఈ 2 సంవత్సరాల తర్వాత సరే అవకాశం ఇచ్చిన వాళ్ళకి ప్రజలు కొంత ఓపిక పడదామని చెప్పేసి కేసీఆర్ గారు కూడా ఆగడం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు తర్వాత 2 సంవత్సరాల తర్వాత నీకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మనకు రావాల్సినటువంటి నీటిని మళ్ళీ ఆంధ్రకు తరలించాలనే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే కేసీఆర్ గారు మీద మాట్లాడేటువంటి భాషన అంటే ఈయనకు ఎక్కడ కూడా ప్రజలల్లా కూడా విశ్వాసం కోల్పోయిండు. ఈయన చెప్పే మీద మీరు మాట్లాడినంత గట్టిగా అధికార పక్షం ఎందుకు మాట్లాడలేకపోతా ఉంది? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేకపోతుంది? సోయి లేదు, వాళ్ళకు సోయి లేదు. కృష్ణా జలాల మీద కానీ గోదావరి జలాల మీద కానీ వీళ్ళకి సోయి లేదు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కొంతమంది నాయకులకేమో ఎంతసేపు మంత్రి పదవి గురించి ఆలోచించరు, కొంతమంది నాయకులకేమో ఎక్కడ కొట్టుకపోవాలి ఎక్కడ సంపాదించుకోవాలని మిగతా నాయకులు. ప్రజల మీద సొయిన నాయకులు ఎవడూ లేడు కాంగ్రెస్లో. ఈ ప్రజల పక్షాన తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రైతాంగం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అన్ని వర్గాల పట్ల ఇలా కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఉంది తప్ప ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు రేవంత్ రెడ్డిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎవరికి లేదు. ఉంటే సొయి ఉంటే నీకు పాలమూరు రంగారెడ్డిలో నీ జిల్లానే కదా, పాలమూరు రంగారెడ్డిలో డిపిఆర్ రిటర్న్ వస్తే ఏ కాంగ్రెస్ నాయకుడు ఏ కాంగ్రెస్ మంత్రి ఎందుకు మాట్లాడతలేడు? ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన విజిట్ చేయొచ్చు కదా, ఆయనే చాలా సందర్భాలలో కూడా చాలా కంప్లీట్ చేసిండు. ఇంకా కొంత అయితే చేస్తుందని చెప్పేసి లోపల పోయినప్పుడు ఒకటి మాట్లాడతారు, బయటకు వచ్చినాక లేదు లేదని ఆయన 2 విధాలుగా మాట్లాడినట ప్రెస్లో చెప్తారు. కాబట్టి వీళ్ళకి ఎక్కడ కూడా సొయి లేదు తెలంగాణ ప్రజల పక్షాన. కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన నీళ్ళైనా నిధులైనా నియామకాలైనా కేవలం కేసీఆర్ గారికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉంది. కాబట్టి చిత్తశుద్ధి ఉంది. కాబట్టి మొన్న జరుగుతున్నటువంటి అన్యాయం పైన మనం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డిలో ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టి తీరాలి. కట్టిన ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించేంత వరకు కేసీఆర్ గారు మళ్ళీ మరో పోరాటానికి కూడా సిద్ధపడాలని చెప్పి కూడా వీడికి పిలుపునిస్తే వణుకు పట్టింది రేవంత్ రెడ్డికి. వణుకు పట్టి అరే ఆగమైపోతున్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద అబండాలు అనవసరమైన మాటలు మాట్లాడి ఒక గొప్ప నాయకుడే దేశంలో ఒక కేసీఆర్ అంటే విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మిగతా రాష్ట్రాల నాయకులు ఎదురు చూస్తారు కేసీఆర్ గారి గురించి. నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు అని చెప్పేసి నువ్వు ఊసిపోయే ముఖ్యమంత్రిగా నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుందా? కదా అని మాట్లాడే భాష ఎవడని చూస్తే నవ్వుతురు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంతా. ఏం రాబాయన ఆయన వీనికి అవకాశం ఇస్తే ప్రజలు గీదా మాట్లాడు ఒక అజ్ఞాని లెక్క. నువ్వు కనీసం ఒక జ్ఞానం ఉన్నాడు మాట్లాడే ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి? గౌరవి నువ్వు మాట్లాడే భాష మీద డిస్కషన్ చేయి. కేసీఆర్ గారు అంటున్నావా, కేటీఆర్ గారు అంటున్నావా, హరీష్ రావు గారు అంటున్నావా, నీవు చేసినటువంటి 2 సంవత్సరాలు లేదు గతం లేదు చర్చకు సిద్ధమంటారు కదా, ఎవరైనా సిద్ధమంటారు కదా. నువ్వు అది మాట్లాడకుండా అనవసరమైన మాటలు మాట్లాడేస్తే ఎవరు ఊరుకోరు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా స్థానాలు సంపాదిస్తామంటూ చెప్తా ఉంది. ఎవరైనా మస్తుగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ఆయన అనేక హామీలను చూసి ప్రజలు ఒకసారి మోసపోయినామని చెప్పేసి ప్రజలంతా గమనిస్తారు. ఆయన అన్నంత మాట్లాడినా ప్రజలు ఎవరికి ఏ ఓటు వేయాలి ఎక్కడ డిసైడ్ చేసుకోవాలి, ఊర్లలో ఎక్కడ పోయినా మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తారు బిడ్డ, కేసీఆర్ పాలన బాగుండని చెప్పి ప్రజలలో చర్చ స్టార్ట్ అయింది. ఈయన అనుకున్నంత మాత్రం 100 సీట్లు వస్తాయి, 80 సీట్లు వస్తాయి, 60 సీట్లు వస్తాయి ఈయన అనుకుంటాడు. భ్రమ పగటి కళలు అంటాడు. ఎందుకంటే ఏదో గుడ్డిమారి అడ్డు దెబ్బలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుండు, మళ్ళీ ప్రభుత్వం వస్తుంది కలలుగా అంటాడు. కలలు గాను ప్రజలు తీర్పిస్తారు, కలలు గాను. కానీ రేవంత్ రెడ్డి ఇంకో విషయం చెప్తా ఉన్నారు, 2 ఏళ్ల కాలం పాటు ఏ ప్రతిపక్ష నాయకుడి మీద మీకు కేసులు నమోదు చేయలేదని చెప్తా ఉన్నారు. నీవు ఏ కేసులు పెట్టి ఏం అన్యాయం చేయనప్పుడు ఏ కేసులు పెట్టేంత నీకేముంటుంది? ఏమైనా చేస్తే కదా కేసులు పెట్టాల్సి. ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే కేసు పెడతావు, ఉత్తనే కేసు పెడతావు. ప్రభుత్వం నీ చేతులు ఉంది, ముఖ్యమంత్రి నువ్వు కాబట్టి ఇక నేను కేసు పెడతా అంటే నడుస్తుందా? ప్రజాస్వామ్యం కదా, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థ ఉంటుంది,
కాన్స్టిట్యూషన్ ఉంది, రాజ్యాంగం ఉంటుంది. నీ ఇష్టం ఉన్నట్టు నీ మీద కేసు పెడతా రిపోర్టర్ గారు అంటే నడుస్తుందా? నీ ఇష్టం ఉన్నట్టు నీ మీద కేసు పెడతా నడుస్తుందా? తప్పు చేస్తే కదా. కేసీఆర్ గారు సుపరిపాలన అందించండి తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ గారు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. కాళేశ్వరం లాంటి గోదావరి ప్రాజెక్టు కట్టు, ఇక్కడ కృష్ణ సంబంధించిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ కట్టు, ఇరిగేషన్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, సమపాలనలో 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అగ్రవంగా నిలిపిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి మీద అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడతాడు, ఇంకోసారి కాళేశ్వరం అంటాడు. అరే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయనే ముఖ్యమంత్రిగా స్వయంగా ఢిల్లీలో మాట్లాడిన ఆయన ఒక జర్నలిస్ట్తోని స్వయంగా మేము కూడా సందర్భాన్ని బట్టి అప్పుడప్పుడు ఫోన్లు ట్యాప్ చేయాల్సి వస్తుందని చెప్పిన నాయకుడు అంటే ముఖ్యమంత్రి కదా. అలా మంత్రి కొండ సురేఖ చెప్పింది నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అలా ఎమ్మెల్యే మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. ఈ వ్యక్తులే కదా, కాంగ్రెస్ నాయకులే చెప్పారు కదా ఫోన్ ట్యాపింగ్. ఈయన ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడు. అక్కడ ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతుంది ప్రభాకర్ రావు మీద. ప్రభాకర్ రావు గారు చెప్పిన దాని ప్రకారం నడుస్తుంది. ఈయన అనవసరమైన నోటీసులు ఇస్తా అని చెప్పి చేతగాక ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలకు ఏం చేయలేక అనవసరం మాటలు మాట్లాడుకుంటా ప్రజలను మభ్య పెట్టుకుంటా డైవర్ట్ చేసుకుంటా ఈయన కాలాన్ని గడుపుతుంది తప్ప ఈయన ప్రజలకు ఏమీ చేసింది లేదు, ఏమీ కూడా చేయలేదు. ఒకటోసారి ఢిల్లీకి వెళ్ళిపోతూ ఉన్నారు. నిధులు తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? నిధులు తీసుకురాడు, ఇంకోటి కూడా తీసుకురాడు. రేవంత్ రెడ్డి పోయి కప్పం కట్టొస్తాడు అంతే. ఢిల్లీకి పోయి ఇప్పటి వరకు ఆయన ఇక ఎవరికి ఏం చేస్తున్నా తెలియదా? 61 సార్లు పోయినా 100 సార్లు పోయినా ఆయన అంటే పోవాలి. ఆయన ముఖ్యమంత్రి ఆయన పదవి కాపాడుకోవడానికి ఆడ కప్పం కట్టాలి. అక్కడ మిగతా రాష్ట్రాలకి ఇలా ఫండింగ్ చేయాలి తప్ప ఈయన ఢిల్లీ నుంచి తీసుకొచ్చేది ఏముంటుంది? ఢిల్లీలో కూడా ఈయన నమ్మే పరిస్థితి లేదు. ఢిల్లీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈయన ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు ఊసిపోతుందని చెప్పి దానికోసం కూడా తప్ప ఈయన ఇంకోటి ఏది కూడా ఈ ప్రజల కోసం పట్టించుకునే ఆయన ఎంతసేపు నేను చెప్తే కదా ఇంతకుముందుకే ఎంతసేపు కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకి పదవి మీద ఉన్నటువంటి కాయసు తెలంగాణ ప్రజలపైన ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు తన ముఖ్యమంత్రి పదవి ఆయన ఇంకో కొంతమంది ఏమో నాకెప్పుడు మంత్రి పదవులు వస్తాయని కొంతమంది. కాబట్టి కంప్లీట్గా చెప్పండి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాషను ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయంటారు? ప్రజలు రాళ్లతోని కొట్టి చంపుతారు రేవంత్ రెడ్డిని. ప్రజలకు అంత కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో అగ్రగామిలో నిలిపిన నాయకుడు. ఆ నాయకుని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే నీకు ముఖ్యమంత్రి పదవి ప్రజలు అప్పచెప్పారు. కానీ ప్రజలకు పరిపాలన అందించాలి. కానీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి పట్టుకొని నువ్వు మాట్లాడే భాష ఏంది? వెనుకట ఎవరో చెప్పుకున్నారు, ఏది చెల్లెల నోటుకు గీతలు ఎక్కువ, ఏమి లేని ఇస్తారా ఎగిరెగిరి పడుతుంది. ఈయన ఏంటంటే ఏతుల రేవంత్ రెడ్డి అయిపోయాడు. కాబట్టి ప్రజలంతా కూడా ఈ ఏతుల రేవంత్ రెడ్డిని గమనిస్తారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.